అనంతపురం నగరంలో అధికార టీడీపీ నాయకుల దౌర్జన్యాలు హెచ్చుమీరుతున్నాయి. నిన్నటి రోజు సుధాకర్ నాయుడుపై మర్డర్ కు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కలకలం రేపగా ఇవాళ నగరంలో మొక్కలు నాటిన పాపానికి ఒక వైసీపీ నాయకుడిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు. 39వ డివిజన్ కి చెందిన కార్పొరేటర్ తనయుడు చింతకుంట మధు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు సచివాలయ సిబ్బంది, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అయితే మేయర్ వెళ్లిన తర్వాత స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు మోహన్ కుమార్, అఖిల్, నరేంద్ర అనే కానిస్టేబుల్, మణి, ఇతర వ్యక్తులు అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా చింతకుంట మధుపై దాడి చేశారు. ఒక మేయర్ ని ఈ కార్యక్రమానికి ఎలా ఆహ్వానిస్తారంటూ సచివాలయ సిబ్బందిపై కూడా దాడికి యత్నించారు. దీంతో మేయర్ తో పాటు చింతకుంట మధు, ఇతర వైసీపీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకుండా చాలా సేపు వేచి ఉండేలా చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో వారి అనుకూల పత్రికల్లోనే 2-3 రోజులుగా వార్తలు వస్తున్నాయన్నారు. అది చాలదన్నట్టు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు తాము మొక్కలు నాటితే దాన్ని కూడా ఓర్చుకోలేక దాడులు చేస్తున్నారన్నారు. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదంటే అంత భయంతో ఎందుకు ఉద్యోగాలు చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఈ కూటమి పార్టీ నాయకుల దౌర్జన్యాలను గమనిస్తున్నారని, ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మరోవైపు చింతకుంట మధు మాట్లాడుతూ పోలీసులు ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రైవేటు కేసు వేసేందుకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.